guys, good morning. Welcome back to my channel. Welcome back to another vlog. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. కొంచెం chaotic గా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా చెల్లి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ లోకి అవకాడో టోస్ట్ అన్నమాట అండ్ బ్రేక్ఫాస్ట్ మా చెల్లి చేస్తుంది. సో మనం వెళ్ళి రెసిపీ అడుగుదాము. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే హే గాయ్స్, మై నేమ్ ఈజ్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి అండ్ ఈ వ్లాగ్లో అయితే ఈవినింగ్ మేము మా కజిన్స్ అందరం కలిసి కెఫేకి వెళ్తున్నాము, డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో చాలా డేస్ అయింది అండ్ ఇవాళ అయితే మంచిగా వ్లాగ్ చేస్తాను. ఏ కెఫేకి వెళ్తున్నాము, నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నాను, సో గెట్ రెడీ విత్ మీ అన్నీ చేస్తాను అనమాట అండ్ అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళి మా చెల్లిని బ్రేక్ఫాస్ట్ రెసిపీ అడుగుదాము. సో ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇందాకనే బ్లింకిట్లో కొన్ని ఆర్డర్ చేసాము. ఇదేమో జీరా మైదా బ్రెడ్ అనమాట. మేము ఇదే వాడుతున్నాము దీస్ డేస్. చాలా బాగుంది టేస్ట్ చూడంగా. సో ఒక్కొక్కసారి బ్రౌన్ బ్రెడ్ కొంచెం ఎలానో ఉంటుంది కదా, బట్ ఇదైతే అలా కాదు, చాలా బాగుంటుంది. హెల్త్ ఫ్యాక్టరీ నుంచి జీరో మైదా బ్రెడ్ అండ్ ఒక డార్క్ చాక్లెట్ అండ్ అవకాడో. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా. అండ్ ఇది ఇలా ఉంటే కొంచెం మంచిగా రైప్డ్ అయినని అర్థము. బాగా గ్రీన్గా ఉంటే కొంచెం గచ్చిగా ఉంటుంది. ఒక్కొక్కసారి అంత మంచిగా రావు, కానీ ఈసారి బాగా వచ్చింది. సో ఇప్పుడు మా చెల్లి పాపం ఏడుస్తుంది ఎందుకో. అవకాడో చాలా బాగుంది, అంటే మంచిగా మక్కింది. ఇలా ఉంటే మంచిగా స్మాష్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. క్యూటీ అవకాడో, క్యూటీ గర్ల్. ఇది ఇట్లా కట్ చేయాలా అమ్మ? యా పూజ అయిపోయింది గాయస్. మా దగ్గర సమ్మర్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగా అవుతాయి. ఫుల్ ఫ్లవర్స్ అవుతాయి. దేవుడికి మంచిగా చాలా ఎన్ని పూలు వస్తాయి. వింటర్లో అస్సలు రావు ఫ్లవర్స్, సమ్మర్లో వర్షంలో వస్తాయి ఎన్ని. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అవకాడో టోస్ట్ తింటున్నాము. ఇదైతే చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చాలా క్విక్గా అయిపోవాలంటే ఇది ఒక రెసిపీ. మమ్మీ ఎలా చేస్తుందంటే అవకాడో మంచిగా స్మాష్ చేసేసి దాంట్లో ఆనియన్, టమాటో, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, సాల్ట్ అండ్ పెప్పర్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎగ్ ఇలా ఫ్రైడ్ ఎగ్ అనమాట. లైక్ మంచిగా వితౌట్ కారం కాకుండా, ఆమ్లెట్ లాగా కాకుండా ఎగ్ డైరెక్ట్గా వేసేసి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తుంది. ఇఫ్ మీకు కావాలంటే దీంట్లో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ అవకాడో కూడా హెల్త్కి మంచిది కాబట్టి లైక్ మంత్లీ 2 to 3 times అట్లా తింటే మంచిదే. అండ్ నేనైతే ఇక్కడ బ్రెడ్ అండ్ జామ్ తింటున్నాను. నాకు అవకాడో టోస్ట్ కంటే ఎక్కువగా బ్రెడ్, జామ్, పీనట్ బటర్ ఇష్టము. సో నేను అదే తింటున్నాను. మమ్మీ లంచ్ రెడీ అయిందా? లంచ్ రెడీ, పెట్టేస్తాను. ఏం చేసిన చెప్పు కర్రీ? నాకు తెలుసు ఎక్కువ బిట్టుకి ఇష్టమైన వైట్ రైస్. ఇదేమో మమ్మీ కోసం, ఇదేమంటారు గోధుమ రవ్వ. ఇదేమో మమ్మీ కోసం గోధుమ రవ్వ. ఇట్లా పులుసు అలా చారులు ఉన్నప్పుడు ఇలా గోధుమ రవ్వ చేసుకుంటే మంచిది.
హెల్త్కి కూడా మంచిది కాబట్టి. రైస్ కంటే గోధుమ రవ్వ కొంచెం డైట్ లాగా ఉంటుంది అన్నట్టు. మమ్మీ డాడీ కూడా ఇద్దరు, మమ్మీ డాడీ మోస్ట్లీ గోధుమ రవ్వనే తింటారు. ఇంకెప్పుడన్నా ఫ్రైస్ కర్రీస్ అలా చేసుకున్నప్పుడు, జొన్న రొట్టె చేసుకున్నప్పుడు కర్రీస్ చేసుకుంటారు. పులుసు ఉన్నప్పుడు ఖచ్చితంగా గోధుమ రవ్వ ఉండాలి. చాలమ్మా, కొంచెం రైస్ అంత పెట్టాము. ఈవెంట్ ఫ్రిడ్జ్ లో అప్పటి నుంచి నేను తీస్తుంది అనుకున్నా. అక్కడ ఏసీ ఆన్ చేసి వచ్చింది. ఏమైనా వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చుంటుంది. ఎగ్ పుల్స్ అయితే సూపర్గా ఉంది. రెసిపీ ఖచ్చితంగా పెడతాను. అండ్ మీ అందరికీ కూడా మమ్మీ రెసిపీస్ చాలా ఇష్టం కాబట్టి ఎగ్ పుల్స్ రెసిపీ కూడా పెడతాను. టేస్ట్ చాలా బాగుంది. అండ్ మా డాడీ ఏం చెప్తారంటే మమ్మీ ఎగ్ పుల్స్ చేసి సేమ్ ఫిష్ పుల్స్ టేస్ట్ లాగా ఉంటుందని. చాలా చాలా బాగుంటుంది. వెరీ ఈజీ కూడా, చాలా ఈజీ. సో నెక్స్ట్ అది రెసిపీ చూపిస్తాను మీకు. అండ్ మొన్న నువ్వుల పచ్చి పులుసు రెసిపీ కూడా అడిగారు. అది కూడా తొందరలోనే పెడతాను, నేను షార్ట్ అట్లా పెడతా. సో ఇప్పుడైతే మంచిగా లంచ్ని ఎంజాయ్ చేద్దాం. హే గాయ్స్, మేమైతే రెడీ అయిపోయాము. అండ్ ఇప్పుడు ఈవినింగ్ 4:30 అలా అవుతుంది. 4కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ ఆబ్వియస్లీ లేట్ అయింది. ఈసారి అయితే మళ్ళీ బిట్టు ఫాస్ట్గానే రెడీ అయింది, నేనే లేట్ చేసినాను. అండ్ నేనైతే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్నాను. మంచి ఆలివ్ గ్రీన్ కాదు, కొంచెం డార్క్ గ్రీన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. చాలా డేస్ అయింది తీసుకొని, లింక్ అయితే లేదు. అండ్ ఈ కైండ్ ఆఫ్ లుక్లో మీరు ఎప్పుడు నన్ను చూడలేదు. నేనే రెడీ అవ్వక ఆల్మోస్ట్ ఇలా డ్రెస్ అప్ అవ్వక చాలా డేస్ అయింది. నాకే చాలా మంచిగా అనిపిస్తుంది. సో లుక్ అయితే మీకు చూపిస్తాను. అండ్ ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేశాను. ఇఫ్ లింక్ నాకు దొరికితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ డ్రెస్ అయితే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. మంచిగా చూపిస్తాను. అండ్ బిట్టు డ్రెస్ కూడా చూపిస్తాను. బిట్టు కూడా చాలా క్యూట్గా ఉంది ఇవాళ. ఇప్పుడు మేము ఏ కెఫేకి వెళ్తున్నాం బిట్టు? ఉక్కుసాకి వెళ్తున్నాము. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. సో ఓకే, లెట్స్ గో నౌ. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ మమ్మీ అయితే రావట్లేదు, నేను బిట్టు వెళ్తున్నాము. ఇప్పుడు మా మమ్మీకి చాలా బోర్ కొడుతుంది అనమాట. ఏం లేదు, ఇప్పుడు మా మమ్మీకి వెంటనే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు మా పెద్ద మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు, మా అత్తయ్య వాళ్ళు చేస్తారు. సో చాలా వేడవుతుంది. బాయ్ మమ్మీ. మేము కెఫేకి యాక్చువల్గా 4 వరకు స్టార్ట్ అవ్వాలనుకున్నాము. 5 లోపు వెళ్ళిపోతే మేము ట్రాఫిక్ స్కిప్ చేసేస్తామని. బట్ ఆబ్వియస్లీ ఇంతమంది గర్ల్స్ ఉన్నాం కాబట్టి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో మాకు ట్రాఫిక్కి 1 అవర్ అయింది. 5కి స్టార్ట్ అవుతే 6కి రీచ్ అయ్యాము. మేము వచ్చిన కెఫే వచ్చేసి ఉక్కుసా. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. ఇంకోటి కూడా ఉంటుంది ఉక్కుసా రైనో అని, బట్ మేము వెళ్ళింది ఇది జూబ్లీ హిల్స్ది. అండ్ ఇక్కడ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు రాలేదు, బట్ బిట్టు 2 times వచ్చింది. ఇక్కడ నాకు నచ్చింది అయితే బిస్కోఫ్ ఫ్రాపే, ఇంకా క్రంబుల్డ్ చికెన్ అండ్ ఫిష్ ఫింగర్స్ చాలా బాగున్నాయి. ఈ డిమ్సమ్స్ నాకు యావరేజ్ అనిపించింది, బట్ ఫుడ్ అయితే ఓవరాల్ 5కి 4 ఇస్తాను నేనైతే రేటింగ్. టేస్ట్ చాలా బాగుంది. ఇఫ్ మీకు కావాలంటే ట్రై చేయండి. అండ్ అంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ కొద్దిసేపు మేము మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మ్యాచ్ కూడా కొద్దిసేపు చూసి అండ్ దాని తర్వాత మేము డెజర్ట్స్కి ఎట్సీకి వెళ్ళాము. సో అక్కడ కూడా కొంచెం వ్లాగ్ చేస్తాను. అండ్ వీ రియల్లీ హ్యాడ్ ఏ గుడ్ టైం. మేమందరం ఇలా కజిన్స్ అందరం కలిసి చాలా డేస్ అయింది. నార్మల్గా ఇట్లా ఫంక్షన్స్లో అట్లా కలుస్తాం, కానీ ఇట్లా టైం స్పెండ్ చేయక చాలా రోజులు అయింది. అండ్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం.
అండ్ నెక్స్ట్ అయితే ఎట్సీకి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే చాలా ఫేమస్ డెజర్ట్స్ ఉన్నాయి. అండ్ మాకైతే ట్రిపుల్ లేయర్ చాక్లెట్ అదైతే బాగా నచ్చింది. ఇంకోటి కుకీ కైండ్ ఆఫ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ లాగా ఇచ్చారు, కానీ అది అంత బాగాలేదు, యావరేజ్ అనిపించింది. బట్ ఇక్కడ ఇంకా వేరే డెజర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అంత హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. హే గైస్, ఇదైతే యాక్చువల్లీ కెఫేకి వెళ్ళే ముందు రోజు అన్నమాట. మమ్మీ ఇంట్లో చికెన్ 65 బిర్యానీ చేశారు. అండ్ ఆల్రెడీ ఆ రెసిపీ నేను కంప్లీట్గా మంచిగా షార్ట్ అండ్ ఇన్స్టాలో రీల్ కూడా అప్లోడ్ చేశాను. మీ అందరికీ కూడా బాగా నచ్చింది. రెసిపీ చాలా మంచిగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అయింది. సో ఇది ఆ రోజు వ్లాగ్ చేశాను అన్నమాట. అండ్ మమ్మీ అయితే ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్, మిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు. అండ్ చికెన్ మ్యారినేట్ చేసే ప్రాసెస్ కూడా నేను పెట్టాను కదా, మీరు ఎవ్రీ టైం మమ్మీ అయితే ఇలానే చేస్తుంది. జస్ట్ నార్మల్గా చికెన్లో సాల్ట్, కారం అండ్ స్పైసెస్ మనకు నచ్చినవి వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు దాంట్లో కర్డ్ వేస్తుంది. ఇఫ్ మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. మమ్మీ అప్పుడప్పుడు ఎగ్ కూడా వేస్తుంది, బట్ ఈసారి అయితే ఎగ్ స్కిప్ చేశారు. ఇఫ్ మీకు కావాలంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఎగ్ యాడ్ చేసి కొంచెం చికెన్ మంచిగా అవుతుంది అండ్ టెండర్గా కూడా ఉంటుంది. బట్ మమ్మీ బిర్యానీలో కాబట్టి వేయలేదు. ఇఫ్ స్టార్టర్స్లో కల్లా అయితే మమ్మీ ఎగ్ యాడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ కంప్లీట్ రెసిపీ కూడా నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు. సో రైస్ మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మా మమ్మీ ఏం చెప్పారంటే 75% కుక్ చేసి పెట్టుకోవాలి. కంప్లీట్గా 100% కుక్ చేసి దాని తర్వాత మళ్ళీ మనం దమ్ పెడితే రైస్ అనేది పాడవుతుందంట. సో 75 to 80% రైస్ కుక్ అయిన తర్వాత మంచిగా దమ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ చికెన్ మ్యారినేట్ అవుతుంది అన్నమాట. సో దాని ప్రాసెస్లోకి మమ్మీ కారం, పసుపు, మైదా అండ్ ఆల్సో కార్న్ఫ్లవర్ వేసారన్నమాట. దీనివల్ల కొంచెం మనకు ఆ చికెన్ 65 అనేది మంచిగా టెక్స్చర్గా వస్తుంది. సో మమ్మీ కొంచెం మైదా అండ్ ఆల్సో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశారు. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మీకు మ్యారినేషన్ 1/2 an hour or 2 hours, 1 hour ఎంత ఇఫ్ మీకు టైం ఉంటే చేసుకోండి. మమ్మీ అయితే 1/2 an hour చేసింది, పెద్ద ఏం టైం అవసరం లేదు యాక్చువల్గా. ఇఫ్ స్టార్టర్స్ అలా అయితే అంటే చికెన్ మంచిగా టెండర్గా ఉండడానికి మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయొచ్చు. సో మమ్మీ అయితే 1/2 an hour అలా యాడ్ చేసి 1/2 an hour అలా మ్యారినేట్ చేసినాము. అండ్ దాని తర్వాత మనము దీన్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇఫ్ మీకు కావాలంటే 2 times కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మంచిగా క్రిస్ప్నెస్ కోసం కావాలంటే మీరు 2 times కూడా చేసుకోవచ్చు. అండ్ బిర్యానీ టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంది. ఇఫ్ మీకు చికెన్ దమ్ బిర్యానీలో పీసెస్ నచ్చవు కదా, నేనైతే అస్సలు తినను, కానీ ఇలా 65 బిర్యానీ చేస్తే ఏంటంటే పీసెస్ చాలా బాగుంటాయి, మంచిగా తినొచ్చు. అండ్ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా నేను షార్ట్లో డిస్క్రిప్షన్గా మంచిగా డీటెయిల్డ్గా పెట్టాను రెసిపీ. సో మీరు చూసి ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ రెసిపీ కూడా చాలా తొందరగా అయిపోయింది. మమ్మీ ఒక 1 hour లోపే చేసేసింది. చాలా ఈజీ, ఓన్లీ మనకు మ్యారినేషన్కి టైం పడుతుంది అంతేగాని. ఇంకా బిర్యానీ ఎవరైనా బిర్యానీ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ఈజీ అన్నమాట. చాలా చాలా ఈజీ. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.
క్యాప్సికమ్ కర్రీ సూపర్ అయిందంటే డాడీ చెప్పిండు ఫోన్ చేసి. అవునా, నేను అందుకే కొంచెం మీరు టేస్ట్ చూడాలి, మీ క్యాప్సికమ్ కర్రీ నచ్చదు కదా, టేస్ట్ చూడాలని కొద్దిగా ఉంచిన. అండ్ ఇప్పుడు ఓన్లీ చికెన్ 65 బిర్యానీ అండ్ రైతా. సింపుల్గా ఈ సమ్మర్లో అసలు కిచెన్లో ఉండాలంటే ఉండలేకపోతున్నాం. మమ్మీకి ఇట్లా చెమటలు కారుతున్నాయి అసలు. వంట లేకపోయినా సరే ఓన్లీ జ్యూస్ తాగి బతకాలనిపిస్తుంది. ఆర్డర్ పెట్టుకున్నాం. నాకైతే ఫుల్ వెయిటెడ్ ఉన్నా. నాకు మొన్న సండే నుంచి తినాలనిపిస్తుంది బిర్యానీ, నువ్వు లేవని చేయలేదు, ఇప్పుడేమో ఇవాళ ఉన్నామని చేస్తుంది. ఎంతైనా వీళ్ళందరూ చిన్న కూతురు సైన్యం. సూపర్ అయింది బిర్యానీ, సూపర్ అయింది. ఆల్రెడీ బిట్టు తినేసింది, ఆకలిస్తుంది అనేసి మేమేమో ఇద్దరం తిందాం. స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. బాగుందా బిట్టు? ఎమ్మి ఎమ్మి చికెన్ 65 బిర్యానీ అయితే చాలా చాలా బాగుంది. మాకు ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ కంటే 65 బిర్యానీ ఇష్టం, నాకైనా బిట్టుకైనా. మమ్మీ మోస్ట్లీ ఇలా 65 బిర్యానీ ఆర్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తుంది. దమ్ బిర్యానీ ఎక్కువ పీసెస్ తినలేము అనిపిస్తుంది, అండ్ టేస్ట్ కూడా నాకు ఇదే ఇష్టం. నేనైతే ఫుల్ ఇట్లా అండ్ బిర్యానీ తిన్నాం. బిట్టు ఏదో ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది, పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఫస్ట్ టైం అసలు. పిస్తా ఐస్ క్రీమ్ అయితే తిన్నాం లేదా, సారీ ఎలా ఉంది టేస్ట్? పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందా? అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే కమింగ్ వ్లాగ్స్ అయితే వెడ్డింగ్ వ్లాగ్స్ ఉండబోతున్నాయి, మా అన్నయ్య పెళ్ళి ఇవన్నమాట. సో మీ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. And if మీకు ఈ వీడియో నచ్చితే please do like, share and subscribe to our channel. And we'll see you in my next vlog. Be kind to everyone. Bye guys.